మగవులు మెచ్చే ఆషాఢం సేల్ చెన్నై షాపింగ్ మాల్ ఆడి కేజీ సేల్. ఇప్పుడు మామూలుగా ఒక మిడిల్ క్లాస్ అబ్బాయికి మనకు కావాలంటే మనకి ఏది కావాలన్నా సరే అంత ఈజీగా దొరకవు. అండ్ పేరెంట్స్ని త్వరగా రిటైర్ చేయాలన్నా ఏదైనా సరే మనం ఒక స్టార్టప్తో కానీ ఒక మంచి ఐడియాతో రావాలి. ఇప్పుడు ఇలా కష్టపడితే వస్తామంటే అది డెఫినెట్లీ అవ్వదు. ఇలా చేస్తే హెల్త్ డిస్టర్బ్ అవుద్దని నాకు తెలుసు, అండ్ ఎక్కువ కాలం చేయనని నాకు కూడా తెలుసు. సో అదే ఇలా మనీ నీడ్ అంటే ఎవరికైనా సరే డబ్బులతో అవసరం ఉంటుంది. అండ్ మాకు కొంత కావాలి, మేము ఎవరిని అడగం కూడా. అండ్ మనం కష్టపడి పెట్టింది దానికి ఒక వాల్యూ ఉంటుంది కదా, జాగ్రత్తగా చేయడం. సో అంటే మా ఫ్రెండ్కి కొన్ని అప్పులు ఉన్నాయి అండ్ మాకు కొంచెం అవసరాలు ఉన్నాయి. సో దానివల్ల చేస్తాం అన్నమాట. ఓకే, ఇప్పుడు అదేంటి డెలివరీస్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ డ్యూటీ ప్లేస్కి వెళ్ళాలి. అక్కడ 4 to 4కి వెళ్ళాలి. నాకు ఒక్కోసారి లేట్ అవుతుంది, 5 to 6కి అలా వెళ్ళి నైట్ 10-10:30 వరకు చేయాలి అక్కడ. అండ్ చేసి అప్పుడు నేను ఇంకెవరు లేని చోటుకి వెళ్ళి అక్కడ వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేస్తాను. ఈ క్లిప్స్ అన్నీ యాడ్ చేసి టోటల్గా ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదని ప్రాపర్గా అక్కడ రోడ్డు ఉంటుంది. ఓకే, అక్కడ నుంచి కొంచెం పక్కకి వెళ్ళి ఆ రోడ్డు మీద కూర్చొని ఎడిట్ చేస్తాను. ఎడిట్ చేస్తూ అక్కడ ఉంటాను. సడన్గా వచ్చి కొంచెం నన్ను చూసి భయపడతారు. ఎక్కడ నేనేం చెప్పను, మామూలుగా కూర్చున్నా అని చెప్తాను. ఇటుపక్క తొక్కలాగా ఉంటాయి, అది తర్వాత మ్యాటర్. మామూలుగా నేను అవేవి ఆలోచించాను. నేను వీడియో పోస్ట్ చేయాలి, నా టార్గెట్ డైలీ పోస్ట్. ఓకే, బెటర్ కాంటెంట్ ఇవ్వాలి. సో ఎలా అయినా సరే ఆ రోజు చేసాలని 11కి అక్కడ వీడియో ఎడిటింగ్ కంప్లీట్ చేసి అప్పుడు పోస్ట్ చేసి వస్తాను. ఎడిటింగ్ ఎక్కడ నేర్చుకున్నారు? ఎడిటింగ్ నేను ఎవరి దగ్గర నేర్చుకోలేదు. నేను ఫస్ట్ ఈ యూట్యూబ్ ఛానల్ ఇవన్నీ నేను స్టార్ట్ చేద్దాం అనుకునేటప్పుడు ఏంటంటే పైడీ బాయ్ అని ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ఇంకా అన్నీ ఉంటాడు. ఓకే, అండ్ నాకు ఫస్ట్ నుంచి ఉంది. కాకపోతే తెలిసిన వాళ్ళు యాక్చువల్లీ నేను ప్రమోట్ చేద్దాం అనుకున్నాను మా టిఫిన్ షాప్ని. ఓకే, టిఫిన్ షాప్ ప్రమోట్ చేద్దాం అనుకున్నాం, వేరే సెంటర్లో అనుకున్నాము, అన్నీ అవ్వలేదు. ప్రమోట్ చేద్దాం అనుకుని నేను కాంటాక్ట్ అయ్యాను. ఆ తర్వాత కాంటాక్ట్ అయ్యి ఇలా మాట్లాడితే చేయాలనిపిస్తే చేయతమ్ముడు ఇలాగ చెప్పాడు అన్న. అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్పాడు. సో ఏ యాప్ అని అడిగాను, క్యాప్ కట్ అని చెప్పాడు. సో క్యాప్ కట్, ఫోన్ ఉండాలి, ఆ ఫోన్ అండ్ అది తీసుకొని iPhone 15 కొన్నట్టున్నారు. iPhone 15 కొన్నాను. దానికి ఒక స్టోరీ ఉంది. అవునా? అండ్ అలా ఆ ఫోన్ కొనేసి అదే అప్పటి నుంచి వీడియో ఎడిటింగ్ ఏం లేదు, అందులో ఇంపోర్ట్ చేసేసి క్లిప్స్. అంటే మోరల్ ఏంటంటే చెయ్యాలి అనుకుంటే ఎలాగోలా చేసేస్తాం, ఇంకా నేర్చుకోవాలి ఇవన్నీ ఏమి. మీకు వీడియో తీయడానికి ఎవరు ఉండరు కూడా, మీకు మీరే తీసుకోవాలి. అండ్ నాకు ఎవరిని అడగాలంటూ కూడా సిగ్గు. నేను ఇప్పటికి వచ్చి ఎవరిని అడగలేను, ఎవరితో మాట్లాడలేను. సైలెంట్గా సెల్ఫీ తీసుకుని ఎవరో ఒకవేళ చూసారు ఇంక సెల్ఫీ పెట్టి తీసుకున్నప్పుడు నా వల్ల సిగ్గు వచ్చేస్తుంది. అలా. అండ్ ఐఫోన్ ఎంత మనీ నీడ్ ఉన్న నాకు ఐఫోన్ కొనాల్సిన అవసరం ఉందని చాలామందికి ఉంది. అండ్ నేను కూడా నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను, కాకపోతే అంతమందికి రీచ్ అవ్వలేదు. అది యాక్చువల్ ఐఫోన్ కొనడానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ డిగ్రీ ఇంకో 6 monthsలో కంప్లీట్ అయిపోతుంది. ఇంకా అందరూ చేసే కామన్ థింగ్ అంటే జాబ్ అవి ఇవన్నీ చేస్తారు. నా ఐడియాస్ చాలా యూనిక్గా ఉంటాయి. అండ్ మా ఫ్రెండ్ ఇంటర్ ఫ్రెండ్ నాకు ఇప్పుడు మా ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు ఉంటాయి కదా ఇలాగ లైఫ్ గురించి ఇలా మాట్లాడుకున్నప్పుడు, సరే ఓకే మనం కొంచెం బెటర్ ప్లాన్తో వద్దాం, ఇలా చేద్దాం ఏం చేద్దాం అంటే మా ఫ్రెండ్కి వర్క్ అంతా వచ్చు. అండ్ నాకు వర్క్ రాదు కానీ మనం మార్కెటింగ్ చేసుకోవాలి అలా చేసుకోవాలి అని నా థాట్స్ అన్నీ ఇలా ఉంటాయి అన్నమాట. ఒక బ్రాండ్ ఇంట్రడ్యూసింగ్గా లేకపోతే ఇలాంటివన్నీ నా ఉంటాయి. కాకపోతే అవేవి ఇంప్లిమెంట్ అవ్వలేదు, ఇంకా చేయలేదు, దానికి టైం పడుతుంది. కానీ సో ఇలాగ ఇప్పుడు ఏడ్ చేద్దామని ఆలోచిస్తే అప్పుడు మా ఫ్రెండ్ నేను ఇంకా ఓకే నా ఎగ్జామ్స్ అయిపోయినాయంటే నేను వచ్చేస్తాను, మనం ఇంక ఇలా స్టార్ట్ చేద్దాం అన్నప్పుడు అప్పుడు టిఫిన్ షాప్ ఇలా స్టార్ట్ అయింది కదా. అప్పుడు ఇంకా దీని నుంచి మనం బయటికి తెలియాలి అన్నప్పుడు ఏడ్ చేయాలంటే మనకున్న మిడిల్ క్లాస్ కూడా ఆడ అడ్వర్టైజ్ చేసుకోవాలంటే ఆడికి ఏముంది, రిసోర్సెస్ ఏమున్నాయి, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇవి ఫ్రీయే కదా. అసలు సిగ్గు దేనికి పడాలి, జీవితంలో గట్టిగా కొట్టాలంటే జీవితంలో బాగుపడాలంటే మనలాంటి వాళ్ళకి ఇంకెవడు సపోర్ట్ ఉండడు, మనకు మనమే వెళ్ళాలి. ఇప్పుడు మనం సిగ్గుపడుకొని ఆగిపోతే ఇంకా ఏం సాధించలేము. సో అందుకే అప్పుడు దీన్ని నేను నలుగురిలోకి తీసుకెళ్ళాను, నా షాప్ గురించి నలుగురికి తెలియాలని అప్పుడు స్టార్ట్ చేశాను. దానికి స్టార్ట్ చేయడానికి ఓకే యూట్యూబ్ ఛానల్లో ఇవన్నీ నీడ్స్ ఉన్నాయి, ఎలాగో స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి బెస్ట్ అవ్వడానికి ట్రై చేయాలి. సో అప్పుడు
అది కాక నా ఫోన్ కొని 5 years అయిపోతుంది. Oppo A31 6GB RAM 128 పాత ఫోను. సో ఇప్పుడు నాకు ఫోన్ కూడా అవసరం ఉంది. అండ్ కెమెరా క్వాలిటీ ఇవన్నీ అన్నీ కావాలంటే ఇప్పుడు కెమెరా కొన్నా సరే దానికి 80,000 అంత ఉండాలి. మనకు షూట్ చేయడానికి ఒకరు ఉండాలి. ఇవన్నీ కాదు, ఫైనల్గా మనకు ఒక ఫోన్ కావాలి. ఈ కెమెరాకి అన్నిటికి ఐడియా అంతా నాదే. సో అప్పుడు ఐఫోన్ కొందామని ఫిక్స్ అయ్యాను. మా ఫ్రెండ్ నేను ఫిక్స్ అయ్యాను. ఓకే, ఫిక్స్ అయిన తర్వాత ఈఎంఐ మీద తీసుకుందామని వెళ్ళాను ఫస్ట్ టైం. మా ఫ్రెండ్ తీసుకొని ఆయన క్రెడిట్ కార్డు ఉంటుంది కదా, సిబిల్ స్కోర్ మైనస్ ఉండడం వల్ల అవ్వలేదు. అండ్ రెండోసారి వెళ్ళాను, రెండోసారి కూడా అవ్వలేదు. మా మమ్మీకి ఇవన్నీ తెలుస్తున్నాయి. ఎందుకమ్మా నేను క్యాష్ ఇస్తాను తీసుకుంటే, వద్దులే అమ్మ మిమ్మల్ని ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేదు, నిన్ను ఇబ్బంది పడడం అని చెప్తే, ఎందుకమ్మా పర్లేదు తీసుకొని చెప్పింది మా అమ్మ. నేను తీసుకోలేదు. అండ్ ఫైనల్గా రెండోసారి కూడా వెళ్ళి ఇంకా మూడోసారి రెండోసారి వెళ్ళినప్పుడు ఏంటంటే ఫోను 60,000 ఎక్స్ట్రా 70,000 ఎంత అయితే 1 lakh వరకు అయిపోతుంది ఈఎంఐ. అరే బాబు 1 lakh అయిపోవడం అంటే మా అమ్మకే స్టోరీ అని తెలిసింది. ఇంకేం వద్దులేమ్మా నువ్వు తీసుకెళ్ళని మా అమ్మ అడిగింది. అప్పుడు కష్టంగా తీసుకున్నాను. కానీ ఎందుకంటే కష్టంగా తీసుకున్నాను, మా అమ్మ తాడు ఉంటుంది కదా, అది అమ్మేసి నాకు ఇచ్చింది. నేను వద్దని చెప్పాను, కానీ తీసుకో అమ్మా అని చెప్పింది. మా అమ్మ అడిగింది కాబట్టి నేను తీసుకొని నేను అప్పుడు ఫిక్స్ అయ్యాను, దీనికి ఎలా అయినా సరే వర్త్ క్రియేట్ చేయాలి. ఇది అమ్మ ఇంత కష్టపడి మనకి ఇచ్చింది కదా, తనకి ఎలాగైనా సరే మనం ఎలాగైనా ఒక 1 yearలో అయినా సరే దీనికి తగ్గ వాల్యూ నేను ప్రొవైడ్ చేయాలనుకున్నాను. అండ్ ఆ ప్రాసెస్లోనే ఉన్నాను. ఏమో చూడాలి ఇంకా. నిజంగా గ్రేట్ కదా, మీ ఫోన్ కొనుక్కుంటానంటే తన మెడలో ఉండే దండ తీసి ఇచ్చేయడం అంటే. నా కోసం ఏమేమి చేస్తుంది, నేనే ఇబ్బంది పెట్టాలనుకున్నాను కానీ చాలా సాక్రిఫైస్ చేసింది, ఇంకా చేస్తుంది. అండ్ అంత చేసిన ఆమెకి ఇప్పుడు నేను చేసేది నేను పడేది ఒక కష్టం. అందరూ ఏమనుకుంటారు కానీ నా కష్టం ఏమి కాదు బాబీ. వెళ్ళి గిన్నెలు తోమడం బట్టలు అన్నీ నేను కల్లారా చూస్తాను. గిన్నెలు తోముతారా పక్కన వాళ్ళ ఇంట్లో? అలాంటివి మా ఇంట్లోనే అయినా సరే చేయొద్దా. అండ్ నేను నాకు ఎంత బాధకం అంటే నేను తిని గిన్నె కూడా కడాను. మా ఇంట్లో అంతే అన్నీ అమ్మే చేసుకుంటుంది కదా. సో అది నాకు ఇవన్నీ చూసి ఇంకెలా వెళ్తే బెస్ట్ వే ఏం దొరుకుతుందని అలా గట్టిగా ఆలోచించి అలా చేసింది. ఏం చెప్పగలరు మీ అమ్మ నాన్న గురించి ఒక మాటలో? మా అమ్మ నాన్న గురించి చెప్పాలంటే అమాయకులు. వాళ్ళకి ఏం తెలియదు నా గురించి. ఇప్పుడు నేను బాగుపడతానంటే ఏమైనా చేయమంటే చేసేస్తారు. మా నాన్న ఇంకా అమాయకుడు. మా అమ్మ ఇంటికి పెద్ద అన్నట్లు. సో మా అమ్మ అది చెప్పాలంటే అన్నీ సాక్రిఫైస్ చేశారు. మా అమ్మకి ఒక డ్రీమ్ ఉండిపోయింది, చాలా ఉన్నాయి మా అమ్మకి. తన డ్రీమ్ ఫుల్ఫిల్ చేయాలంటే నేను ఏం చేయాలనేది నెక్స్ట్ ఆలోచించాలి. ఏంటో డ్రీమ్ అంటే ఇల్లు. అమ్మకి ఇల్లు అంటే కొన్ని రీజన్స్ వల్ల అప్పుడు స్టార్టింగ్లో ఇల్లు కడదామని ఒక చిన్న పునాదులు వేసారనమాట. ఒక 2 రూమ్లకి ఎంత జరిగింది. నాన్న అమాయకుడు, బాగా అమాయకుడు, కొంచెం డ్రింక్ చేసేస్తాడు. డ్రింక్ చేసిన అమ్మ ఇల్లు వేసింది, అది కడదామని ట్రై చేసింది. ఇల్లు కోసం పునాదులు మాకు స్కీమ్ వచ్చింది, 70,000 90,000 ఎంతో వస్తే పునాదులు అయిపోయింది. ఇల్లు స్కీమ్ వచ్చింది. ఇల్లు కట్టాలంటే ఒక గోడలు లేపాలి, గోడలు లేపితే స్కీమ్ వస్తుందని చెప్పారు. చిన్న ఇల్లుకి గోడలు లేపితే స్కీమ్ వస్తుందని చెప్తే అమ్మ అప్పు నాన్నకి ఎవరెవరో అప్పు అడగడానికి వెళ్తే ఎవరు ఇవ్వలేదంట. అడిగితే మీ నాన్న నీకు ఏ ఆధారం ఉంది, తాగుతాడు కదా, నువ్వు ఎలా తీరుస్తావు సంథింగ్ ఏదని 30,000 ఆ రోజుల్లో. అంటే ఒక 10 years 7 years బ్యాక్ కేవలం 30,000 కోసం 30,000 ఇవ్వలేదు. సో దానివల్ల మా ఇల్లు గోడ లేక మాకు స్కీమ్ రాలేదు, ఇప్పటికీ స్కీమ్ రాలేదు. అండ్ ఇప్పుడు మేము కొత్త ఇల్లు పెట్టుకున్నా సరే ఆ స్కీమే మాకు అవుద్ది. అప్పుడు ఇప్పుడు కేవలం 30,000 లేకపోవడం వల్ల గోడ లేపలేదు, దానివల్ల స్కీమ్ రాలేదు. ఇల్లు లేకపోవడం వల్ల మా అమ్మ నేనంటే అర్థం చేసుకోగలను. నేను ఇప్పుడు ఉన్న ఇంట్లో నేను ఉండగలను, నేను ఒక సింగిల్గా ఎక్కడైనా సరే అడ్జస్ట్ అవ్వగలను. కానీ మా అమ్మకి అలా ఉండదు కదా. మనకంటూ కొంచెం రెస్పెక్ట్ ఉండాలి కదమ్మా, ఇల్లు ఉంటే బాగుండని మా అమ్మ చాలాసార్లు ఫీల్ అయ్యింది. ఇప్పుడు కొంచెం అది గుడిసెలానా లేకపోతే దానికి ఏదో పేరు ఉంటుంది కదా, కమ్మలిల్లు. కానీ మా ఇల్లు బాగుంటది, మన సొంత ఇల్లు ఇంత ఉన్నా సరే బాగుంటది, ఆనందం వేరు. కట్టుకోవాలనుకుంటే పెద్ద ఇల్లుకి ప్లేస్ ఉంటది. కాకపోతే ఇల్లు కట్టాలి అంటే కొంచెం మనీ ఉండాలి కదా.
మా డాడీ తాగి మామూలు కాదు, డైలీ తాగుతాడు. తాగుతారు, ఈ వీడియో చూస్తారు కూడా. లేదు, జీరో సోషల్ మీడియా. మా నాన్న మా మమ్మీ డాడీ అసలు సోషల్ మీడియా అంతే ఏంటో తెలియదు. మీరు యూట్యూబ్ చేస్తున్నారని తెలుసా? అది మా నాన్నకి తెలియదు. అయ్యో, అంత అమాయకుడు మా నాన్న. మా అమ్మకైనా ఎలా తెలిసిందంటే, మా అమ్మకి చెప్తున్నారంట మీ అబ్బాయి డబ్బులు ఎలా సంపాదిస్తాడు సంథింగ్ ఇవి చెప్పిన తర్వాత ఏమో వాళ్ళకి వీళ్ళకి హెల్ప్ చేస్తాడు మీ వాడు. అయినా అందరూ మా అమ్మని అడగడం వల్ల అవునా అన్నది. కానీ మా అమ్మ కూడా నా వీడియోలు చూడదు, ఎందుకంటే మా దగ్గర ఫోన్ కూడా లేదు. మా అమ్మ వాళ్ళ దగ్గర ఒక కీప్యాడ్ ఉంటుంది మా అమ్మ దగ్గర, మా నాన్న దగ్గర అది కూడా ఉండదు. మా నాన్న గురించి సింపుల్గా చెప్పాలంటే, నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను కూడా తెలియదు. అది తెలియదంటే తెలీదు. యూట్యూబ్ అంటే తెలీదు, ఇన్స్టాగ్రామ్ అంటే తెలీదు. మా వాడు వీడియోలు చేస్తానని కూడా తెలియదు. ఈవెన్ మా ఊర్లో ఒకరి నలుగురు తెలిసాను కదా చుట్టుపక్కల, నేను ఇలా తెలిసాను అన్న విషయం కూడా మా నాన్నకు తెలియదు. అండ్ నేను ఇంతవరకు ఇవన్నీ చేస్తానన్న విషయం కూడా మా నాన్నకు తెలియదేమో అనుకుంటాను నేను. ఓకే, మీ మదర్కి తెలుసు? అమ్మకి అన్నీ తెలుసు, అమ్మకి చెప్తానండి. ఫోన్లేండి. ఇంటర్వ్యూకి వస్తున్నారని తెలుసా? చెప్పాను. ఏమన్నారు? జాగ్రత్త అమ్మ, చూసుకో ట్రైన్లో అన్నీ బాగా చూసుకో అని చెప్పి. అంతేనా? అంతే. మంచి సపోర్టివ్ పేరెంట్స్ అయితే. అమ్మ ఫుల్ సపోర్ట్ చేస్తుంది, ఫుల్ సపోర్ట్ చేస్తుంది. నాన్న అంటూ కూడా నాకు ఇష్టమే, కాకపోతే ఏం తెలియదు. కాకపోతే నాకు మా నాన్న విషయాన్ని ఒకటే బాగా నచ్చుతుంది ఏంటంటే, 500 వచ్చాయి అనుకోండి, అందులో ఒక 200 తాగేసిన తనకు వచ్చి వేసిన 100 రూపాయలు మా తమ్ముడికి చేస్తాడు. ఇంకా 200 ఉంటాయి. ఆ 200 ఇంట్లోకి అవి అవసరాలు ఉంటాయి, సరుకులు, అవి లేకపోయినా సరే అవి తేడు, అవి పట్టుకొచ్చి మా అమ్మకి చేస్తాడు. అంటే 1వ తారీఖు డ్వాక్రా కట్టాలి, ఇవేవి మా నాన్నకి ఏ సంబంధం ఉండదు. పనికి వెళ్తాడు, చాలా పీస్ఫుల్ లైఫ్. పనికి వెళ్తాడు, కొంచెం తాగుతాడు, ఇంట్లో వర్క్ చేస్తాడు. మా నాన్న బ్యాడ్ అని అనుకోవట్లేదు, ఎందుకంటే ఇప్పుడు వచ్చి మమ్మల్ని అట్లీస్ట్ కొట్టడం అలాంటి అసలు ఛాన్సే లేదు. అమాయకుడు అంతే, అలానే మరి అమాయకుడు కాదు. మీరు ఏం చెప్పినా మళ్ళీ మరి అమాయకుడు కాదు, మరి మంచోడు కాదు. చాలా చాలా ప్రశాంతంగా బతుకుతాడు. బతకలేదు. మీ మమ్మీకి కొంచెం డ్రీమ్స్ ఉన్నాయి, కోరికలు ఉన్నాయి. కోరికలు అంటే కష్టపడుతుంది, ఒక్కరోజు కూడా చాలా పడుతుంది. నాకు అదే నచ్చదు. నేను ఒకరోజు ఒక్కోసారి అంటాను, నీకేంటమ్మ ఇంత డబ్బు ఇచ్చి ఒకరోజు కూడా సెలవు పెట్టమని. ఎలాగైనా సరే సెలవు పెట్టి ఉంటుందేమో అని. ఛాన్స్ లేదు. 365 డేస్కి 365 డేస్ వెళ్ళిపోమంటే వెళ్ళిపోమంటే కాదు, ఏ పని లేకపోతే వెళ్ళిపోద్ది. అమ్మ ఉండొచ్చు కదమ్మా అంటే ఎలాగమ్మా అవుతాయి డబ్బులు చెప్తారు. మీరు కూడా అంతేగా, రోజు కష్టపడతారు, పొద్దున్న నుంచి రాత్రి దాకా 3 పనులు చేస్తారు. వీకెండ్స్ ఖాళీ అండి. పొద్దున్న టిఫిన్, మధ్యాహ్నం లోపల డెలివరీ, మళ్ళీ నైట్ దాన్ని ఏమన్నారు డ్యూటీ ప్లేస్. 3 ప్లేసులు 3 కవర్ చేసి నెలకి ఈజీగా 50,000 సంపాదిస్తున్నారు. 50,000 ఉందండి. అండ్ ఈ డెలివరీ వర్క్ చేశాను కాబట్టి అవి అంటే 40,000 ప్లస్ కవర్ అయింది, కానీ లేకపోతే అది